వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హెచ్సియు భూములను దాదాపు 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేసిన పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఈరోజు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు శాంతియుతంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో ఈరోజు విద్యార్థులపై దాడి చేసి వాళ్ళని కొట్టి ఈరోజు రిమాండ్ తరలించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనబడుతుంది. ఈరోజు విద్యార్థులు మా భూములు లాక్కోవద్దు, మా భూములు మాకే, ఈరోజు మా ఆస్తి అని చెప్పేసి విద్యార్థులు కొట్లాడుతుంటే ఈరోజు కనీసం కనికరం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విద్యార్థులపైన ఈరోజు పోలీసు జులుం చూపెడుతూ విద్యార్థులను ఈరోజు కొడుతున్న పరిస్థితి ఉంది. దానితో పాటు ఇప్పటికే 400 చాలా వరకు బుల్డోజర్లు వచ్చి ఈరోజు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన ఈరోజు పర్యావరణాన్ని రక్షించాలి, ఈ రాష్ట్రంలో చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని మనం పెంచాలి, చెట్లు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు 400 ఎకరాలు ఈరోజు కబ్జా చేసి ఈరోజు పూర్తిగా దాన్ని ఈరోజు ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే ఏదైతే మీరు రిమాండ్ తరలించిన విద్యార్థులను రిలీజ్ చేయాలి. దాంతో పాటు తక్షణమే ఏదైతే వేలం వేస్తున్న భూములకు సంబంధించిన వేలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల యొక్క భూములకు విద్యాలయాలకు కేటాయించాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ప్రజాపాలన వస్తుంది, విద్యార్థులు బాగుపడతారు, విద్యార్థులకు భవిష్యత్తు బాగుపడదు అనుకుంటే భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తక్షణం ఈరోజు ఏదైతే ఈరోజు భూముల వేలాన్ని సర్కులర్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి జైలుకు తరలించిన విద్యార్థులను కూడా ఈరోజు బయటికి తీసుకురావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.